హలో వ్యూవర్స్, మొన్న మీకు మంచి ప్లేస్ చూపిస్తా అని చెప్పా కదా. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇప్పుడు రోడ్ కొంచెం ఖాళీగా ఉంది కదా, అదే ఆఫ్టర్ 7 తర్వాత చూడాలి. ఆల్రెడీ ఇక్కడ ట్రాఫిక్కి అన్ని లైన్ కట్టేసాయి కార్స్. ఎంతవరకు ఉంటుందో ఈ లైన్ చూడండి. నేను అనుకున్నా ఇంకా అయిపోయిందేమో అని, కానీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. అలా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్. పెళ్ళయ్యాక ముంబై వచ్చే కొత్తలో మా ఆయన బయటకు తీసుకెళ్తే ఆ పబ్లిక్ చూసి పిచ్చి లేసేది, కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒక వీడియో తీస్తూనే ఉంటుంది మా మమ్మీ అన్నట్టు చూస్తున్నాడు ఇక్కడ మా బన్ను. బయట నుంచి చూస్తేనే ఇంత బాగుంది, ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో కదా. చాలా పెద్ద ప్లేస్ లో కట్టారు, ఎటు చూసినా వైటే, పీస్ఫుల్ గా ఉండాలనేమో మరి ఇలా కట్టారు. చాలా బాగా నచ్చింది నాకు. టెంపుల్ గవర్నమెంట్ కి సంబంధించిందేమో అనుకున్నా, కానీ ఎవరో గుజరాతీ వాళ్ళు కట్టారంట. మా ఆయన చెప్పారు, అతని ఫోటో కూడా లోపల ఉంది, వెళ్ళి చూసేద్దాం. హైదరాబాద్ లో కూడా కొంచెం బిల్లా మందిర్ బయట నుంచి చూస్తే ఇలానే ఉంటుంది మ్యాక్సిమం. నేను చెప్పడం కాదు, మీరే చూసేయండి. లోపలికి వెళ్దాం, ఎంత బాగుందో మీరే చెప్పండి. లోపలికి వెళ్దాం పదరా అంటే, నాకు వదిలే మమ్మీ, నేను ఎవరు సపోర్ట్ లేకుండా ఎక్కుతా ఈ స్టెప్స్ అన్ని అన్నట్టు ఫోజ్ ఇస్తున్నాడు ఇక్కడైతే మా బన్ను. ఈ టెంపుల్ కట్టి 5 months బ్యాకే అవుతుంది, ఎందుకంటే నేను ఉన్నప్పుడైతే ఈ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తారేమో, ఇంకా డెవలప్ చేస్తారు అనిపిస్తుంది నాకు తెలిసి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. స్టార్టింగ్ లాగానే ఇక్కడ ఒక అమ్మవారు అయితే కనిపిస్తారు మనకి. ఎంత పబ్లిక్ వచ్చినా సరిపోతారు అన్నట్టు ఉంది. బయట కూడా ప్లేస్ ఈ ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు కదా, అతనే ఈ టెంపుల్ ని కట్టించారు. బన్ను ఆడుకోవడానికి మంచిగా ఉందేమో, మొత్తం తిరిగేస్తున్నాడు. అసలు నేను లేకుండానే నా చెయ్యి కూడా పట్టుకోవడం లేదు, వదిలే వదిలే అంటున్నాడు వచ్చి నుంచి. ఎక్కడ చూసినా అందరూ ఫోన్స్, ఫొటోస్, వీడియోస్ తీస్తూనే ఉన్నారు, ఎందుకంటే కొత్తగా కట్టారు కదా అందుకనే. బన్ను వదులుతుంటే నాతో రాకుండా ఎవరెవరితోనో వెళ్ళిపోతున్నాడు, అందుకే గట్టి పట్టేసుకుని లోపలికైతే తీసుకెళ్లిపోతున్నా. రాగానే మనకు బుద్ధ స్టాచ్యూ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ టైం ఇదే రావడం కదా, లోపల ఏ డివోషన్ ఉంటుందో కూడా తెలియదు, కానీ అన్ని చూస్తే మొత్తం దేవుడు చూసారు కదా. స్టార్టింగ్ అయితే పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంది, దాని పక్కనే గణపయ్య విగ్రహాలు అయితే కట్టారు, దాని పక్కనే శివలింగం ఉంది, అండ్ ఇటు సైడ్ అటు సైడ్ ఆంజనేయ స్వామికి అండ్ వినాయకుడిని పెట్టారు. చూసారా ఎంత బాగుందో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు అనుకోకుండా వచ్చాం, నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు ఇష్టమైన ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది, అందుకని. ఆ పక్కనే సాయిబాబా ఉన్నారు, అండ్ బాబా హారతి అవుతుంది అప్పుడే. ఇంకా మా బన్ను అయితే చుట్టూ తిరిగేస్తున్నాడు. మొత్తం కలరింగ్ అంతా వైటే ఉంది, పీస్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. మొత్తం అన్ని దేవుళ్ళకి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేస్తున్నాం. బయటకంటే చాలు మా బన్నుకి రెక్కలు వచ్చేస్తాయి, ఎగిరిపోతానంటాడు, అందుకే ఇంట్లో ఏం తినకుండా వచ్చాడు. అందుకే వాడి ఫేస్ అలా మాడిపోయింది, ఆకలి వేసిందేమో, అందుకని ఫుడ్ అయితే పట్టుకున్నా వాడి కోసం. కొంచెం తినిపించేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. ఆ ఏరియాకి అయితే దగ్గరగానే ఉంది టెంపుల్, ఒక 20 minutes పడుతుందేమో. ఆఫ్టర్ 7 తర్వాత చూడండి అన్నాను కదా, చూసారా పబ్లిక్ ఎలా ఉన్నారో. ఇక్కడ ఇంటికి కొంచెం ఫ్రూట్స్ అవసరం అయితే అవి కూడా తీసుకొని వెళ్తున్నాం, అండ్ దారిలో మాకు కూడా ఆకలి వేసింది, అందుకే పానీపూరి తిందామని అయితే ఆగాం. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.